ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో వీడి రోడ్లో గల మహావృక్షాలను అధికారులు నరికివేయడానికి అనుమతులు మంజూరు చేశారు అని తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు డాక్టర్ భాస్కర్ నాయుడు, భాస్కర్ రెడ్డి సందర్శించారు. నిజంగా ఆ వృక్షాలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి, కానీ అనుమతులు పత్రంలో మాత్రం సొంత స్థలమని రాశారు. జిల్లాలో ఎక్కడ వృక్షాల నరికివేతలో నిబంధనలు పాటించడం లేదు. పై అధికారి విధించిన నియమాన్ని ఫారెస్ట్ స్థాయిలో ఉన్న ఏ అధికారి కూడా పాటించలేదు. ఇదే అలుసుగా జిల్లా వ్యాప్తంగా వుడ్ మాఫియా కొనసాగుతోంది. ఒక్క సామిల్ కూడా పై అధికారులు విజిట్ చేయరని, వేల టన్నుల్లో జిల్లా వ్యాప్తంగా అక్రమంగా నరికినవి ఉన్నా ప్రశ్నించే నాదుడే కరువయ్యాడు. ఈ పద్ధతులు మారాలని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. హిందూపురం అనేది ఈ బార్డర్ ఏరియా, ఇక్కడ చాలా డ్రౌట్ ఏరియా అనమాట. జిల్లాలో ఇది దేశంలో 2వ కరువు జిల్లా, ప్లస్ ఈ ప్రాంతంలో మరీ ఎక్కువ డ్రౌట్ ఏరియా. ఈ 25 సంవత్సరాల నుంచి చెట్టును పెంచి పోషించడానికి మున్సిపల్ అధికారులు కావచ్చు, ఈ ప్రాంతం వాళ్ళు కానీ ఎంతో ప్రేమగా దీన్ని పెంచి పోషించి ఉంటారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఆ ముందరున్న చెట్టు అడ్డం అవుతుందని చెప్పి ఒక పర్మిషన్ పెడతారు. మాకు చెట్టు అడ్డమవుతుందేమని ఆ బిల్డింగ్ ఓనర్ ఖచ్చితంగా ఆలోచన చేసి ఒక పర్మిషన్ పెట్టారు. ఆ చెట్టు ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏమీ అని చూడకుండా ఒక FRO గారు ఒక తప్పుడు రిపోర్ట్ని DFO గారికి సబ్మిట్ చేయడం అనేది నేరం. DFO గారు దాన్ని పరిశీలించకుండా మళ్ళీ దానికి శాంక్షన్ చేయడం అనేది మరీ నేరం. ఇంత పెద్ద మహావృక్షాన్ని తయారు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చెట్టును తయారు చేయాలంటే ఎంత పడుతుంది? ఇదే విధంగా జిల్లాలో కొన్ని వేల చెట్లకు అక్రమ అనుమతులు ఇస్తున్నారు. ఇచ్చేది 1-2 చెట్లకైతే కొట్టేది వందలలో కొట్టేస్తున్నారు. దీనిపైన ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి సుత్తి గుర్తు వేయమని చెప్పి ఆర్డర్ వేశాడు. సుత్తి గుర్తు లేదు, ఇంకా ఏ గడారు గుర్తు లేదు. ఇంత నిర్లక్ష్యంగా అటవీ అధికారులు వ్యవహరిస్తున్నారు. చెట్టు విలువ తెలుసుకోలేని అటవీ అధికారులు ఆ డిపార్ట్మెంట్లో పనికిరారు. వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి. ఇదే ఆధారంగా సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదంటే గౌరవ కోర్టుకు కానీ తీసుకెళ్తాం. ఇప్పటికైనా సంబంధిత అటవీ అధికారి, ఈ లోకల్ ఉన్న అటవీ అధికారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? ఎక్కడ చేసిన అలిగేషన్సే. అతను ఉన్నది పర్యావరణాన్ని నాశనం చేయడానికి, మరి పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అర్థం కావటం లేదు. అట్లాంటి అధికారులను ఎట్లా కొనసాగిస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పటికైనా స్పందించి జిల్లాలో అందరికీ ఆక్సిజన్ అవసరం, నీడ్ అవసరం, పొల్యూషన్ రికవరీ చేయడం అవసరం. ఇప్పటికైనా చెట్లను రక్షించమని చెప్పి కోరుతున్నాను. జై హింద్. అందరికీ నమస్తే. మన హిందూపుర వాసులు ఏమీ తిక్కవాళ్ళు కాదు. ఇక్కడ మొన్న చూస్తే 6 చెట్లకి ఇచ్చారు వీడి రోడ్లో. ఇది వీడి రోడ్డు అంటారు. ఫుడ్కి ప్రతిరోజు హిందూపుర వాసులు పడి సస్తారు. వీడి రోడ్డు అంటే అంత పాపులర్. ఇక్కడ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ 6 చెట్లకు అనుమతి ఇచ్చాడు, వాళ్ళ ఓన్ ప్లేస్ అని. ఓకే, బాగుంది. ఇక్కడ చూస్తే మరీ 2 చెట్లకు ఇంత పెద్ద వృక్షాలకు ఎలా పర్మిషన్ ఇస్తారండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? చూడండి, ఈ ప్రైవేట్ ల్యాండ్, ఇది చూడండి, అది మున్సిపల్ ల్యాండ్. ప్రైవేట్ వ్యక్తికి ఎలా ఇస్తారండి మీరు అనుమతులు? ఏం చేయాలనుకున్నారు అనంతపూర్ డిస్టిక్ని? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. DFO గారు, ఇది ఒక్కసారి కాదు, ఒక 10 సార్లు మీకు తెలియజేశాను, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వినడం లేదు. తస్మాత్ జాగ్రత్త. మొన్న చూస్తే మన రైల్వే రోడ్లో ఒక సైడ్ మొత్తం నరికేశారు. మేము వితౌట్ పర్మిషన్. మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారండి? అనుమతులు ఇచ్చారా దానికి? హిందూపుర వాసులు ఏం చేయాలనుకున్నారు? 2 ఏళ్ళు అయింది, ఒక్క చెట్టు కూడా మొక్కలు నాటడం లేదు. ఆ రోడ్డు అంతా అలాగే పడి ఉంది. ఈ చూడండి, ఈ కార్లు ఇవన్నీ నిలుపుకోవడానికి, మనుషులు నడచడానికి కూడా నీడ లేదండి. 600 మీటర్లలో ఒక్క మొక్క లేదండి మెయిన్ రోడ్లో. ఏం మనుషులు తిరగరా? ఏం చేయాలనుకున్నారు హిందూపుర వాసుల్ని? కాబట్టి తస్మాత్ DFO గారు, ఇది కరెక్ట్ కాదు. అడవులన్నీ కాలిపోతున్నాయండి. ఎక్కడండి ఫోజులు ఇస్తున్నారండి మీ వాళ్ళు? అంత తప్ప ఎక్కడ ఆర్పారో చెప్పండి చూద్దాం. కాబట్టి ఇలా పర్మిషన్లు ఇవ్వండి. పర్మిషన్లు ఓకే, ఒప్పుకుంటా. కానీ రెడ్డి ఎద్ది నిందంటే ఘాటికి కట్టేశారా అనే లెవెల్లో చేస్తున్నారు కదండి మీరు. కరెక్టా అండి? ఇది ఎక్కడుందో చూడండి. ఇది ఆయన ప్రైవేట్ ల్యాండ్లో ఉందని మీరు అనుమతులు ఎలా ఇస్తారండి? కాబట్టి ఎన్ని నాశనం చేయదలుచుకున్నారు DFO గారు? మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇవ్వండి అనుమతులు,
కానీ కరెక్ట్గా మీ అధికారులు కింద అధికారులు ఏదో రిపోర్ట్ రాస్తే కన్ను మూసుకొని ఇవ్వద్దండి, పర్యావరణాన్ని రక్షించండి. ఇప్పుడు ఎలా కరోనా లాంటి విపత్తులు ఎన్నో చూశారు. ఇది చిత్తూరు కాదు స్వామి, అనంతపురం డిస్టిక్ కరువు జిల్లాలో మన ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అనంతపూరు, గుత్తి, గుంటకల్ మొత్తం నాశనం అయిపోయింది. హిందూపూర్ను కూడా నాశనం చేయదలుచుకున్నారా మీరు? హిందూపూర్ వాసులు ఏమో తిక్కోలు కాదండి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక్కసారి కన్ను తెరిచినారంటే ఎక్కడ గాలి కొట్టుకుపోతారో తెలియదు. తస్మాత్ ప్రతి ఒక్కటి అనుమతులు లేకుండా అనుమతులు ఇవ్వండి, తప్పు కాదు. చూసి చెక్ చేసి ఇది ఎవరిది, ఓన్ ప్లేసా, మున్సిపాలిటీదా, ఎవరిది అని చెప్పేసి ఒక చెట్టు విలువ మన సుప్రీంకోర్టు 70 లక్షలు ఇచ్చారండి. 50 రూపాయలకి ఇంత పెద్ద చెట్టు యాక్షన్ వేస్తున్నారు కదా స్వామి. దీనికి సంబంధించిన మొక్కలు ఎక్కడ నాటుతున్నారండి? మీ మొక్కలు చూస్తే ఫారెస్ట్ దీనిలో నర్సరీలు అలాగే పడి ఉన్నాయండి. ఎక్కడ పెట్టారు స్వామి? మా అనంతపురం డిస్ట్రిక్ట్ని ఏం చేసుకున్నారో అది చెప్పండి స్వామి నాకు ఫస్ట్. మరి చూస్తే ఇది చూడండి, 170 చెట్లకి ఇస్తే ఒక్క చెట్టుకి అనుమతి ఇలా మొత్తం కేల్కత్తాం దుకాన్ బంద్. సగం చెట్లు వెళ్ళిపోయినాయండి, ఇంకా సగం ఆగినాయి. 2 ఏళ్ళు అయింది. ఆ ఆక్సిజన్ మీరు ఇవ్వగలరా హిందూపూర్ ప్రజలకు? కాబట్టి చూసి మీరు కరెక్ట్గా పరిశీలించి అనుమతులు ఇవ్వండి. అందరికీ నమస్తే.